ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతి నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. వారి చేత సమాంతరంగా స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చి తన దందాలు కొనసాగించారు. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులను ఇరుకున పెట్టడానికి తన వారిని ఉపయోగించుకున్నారు. భూదందాలను నిర్వహించడానికి ఎస్సీ సామాజిక వర్గ వారిని వాడుకున్నారు. మదనపల్లి ఫైల్స్ కేసులో పెద్దిరెడ్డి అనుచరుల పాత్రపై పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో పెద్దిరెడ్డి బ్యాచ్ అంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారు. వెంకట్రెడ్డి యాదవ్, వీరేంద్ర వర్మ, నాగభూషణం, ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, కృష్ణమూర్తి, రెడ్డమ్మ, కౌన్సిలర్ అలీ, బుల్లెట్ సురేష్, తుకారాం, శశికాంత్, రైస్ మిల్ మాధవరెడ్డి, బండ్లపల్లి, అక్కులప్ప, హర్షవర్ధన్ రెడ్డి, కరీముల్లా, షమీం అస్లాం, కేజీ కుమార్, సెంథిల్, విద్యాసాగర్, ఎంఆర్సీ రెడ్డి. వీరంతా ఎవరనుకుంటున్నారా? మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైన్యం. జిల్లా వ్యాప్తంగా వీరంతా పెద్దిరెడ్డి వ్యవహారాల్లో చక్కబెడతారు. 5 సంవత్సరాలు పెద్దిరెడ్డి దందాల్లో కీలక పాత్ర పోషించారు. అటు భూముల వ్యవహారంతో పాటు ఇసుక, గ్రావెల్ దందాల్లో చక్రం తిప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి సెగ్మెంట్లో పెద్దిరెడ్డి రిప్రజెంటేటివ్ ఉండేవారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తారు. వారు చెప్పిందే అధికారులు వింటారు. స్థానిక ఎమ్మెల్యే కంటే వారే ఎక్కువ పెత్తనం చెలాయించారు. ప్రస్తుతం వీరిలో మెజారిటీ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్రమాలు బయటపడతాయనే భయంతో అల్లాడిపోతున్నారు. కొంతమంది పార్టీ మారడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పుంగనూరుకు చెందిన వెంకట్రెడ్డి యాదవ్ అనే నేత పెద్దిరెడ్డి దందాల్లో కీలకంగా వ్యవహరించారు. అతని అధీనంలో రాగానపల్లి దగ్గర 982 ఎకరాల భూములున్నాయి. ఆయన గత 10 సంవత్సరాలుగా అక్కడ నాగభూషణం, మామిడి తోటలు వేశారు. పుంగనూరు నేత అతని ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దాడులు, కేసుల వ్యవహారం నడిపించారు. ఇదే సమయంలో వర్మ అనే మున్సిపల్ అధికారి వారికి సాయం చేశాడు. ఇక పెద్దిరెడ్డి పర్సనల్ కార్యదర్శిగా గత 30 సంవత్సరాల నుంచి తుకారం కొనసాగారు. మొత్తం వ్యవహారాల్లో కీలక పాత్ర అతనిదే. శశికాంత్ మదనపల్లికి చెందిన వ్యక్తి. గత 5 సంవత్సరాల క్రితం ఇతనిని మదనపల్లిలో స్థానికులు ఓ గొడవ విషయంలో చితకబాదారు. దీంతో ఇతను పెద్దిరెడ్డి ఫ్యామిలీ వద్దకు చేరుకున్నాడు. పెద్దిరెడ్డితో పాటు కుమారుడు మిథున్ రెడ్డికి నమ్మిన బంటుగా మారాడు. అతని మొత్తం ఫారెస్ట్ శాఖ వ్యవహారాలు చూసేవాడట. ఇటీవల దాడుల్లో కీలకమైన 4 బాక్సుల ఫైల్స్ ఇతని వద్ద లభ్యమయ్యాయి. అలాగే నగరికి చెందిన కేజే కుమార్ విజయవాడలో ఉంటూ వ్యవహారాలు నడిపాడు. ఇతను మైనింగ్ శాఖ లావాదేవీలు చూశాడట. అతను తనకు వ్యతిరేకంగా పనిచేశాడని రోజా ఎన్నికల తర్వాత బహిరంగంగా ఆరోపించడం విశేషం. వీరేంద్ర వర్మ నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ప్రతినిధి. ఇసుక, గ్రావెల్ దందాలు అతని చేతుల మీదుగా పెద్ద ఎత్తున నడిచాయి. పెద్దిరెడ్డితో విభేదించిన ఎమ్మెల్యే ఆదిమూలంతో అతను ఓ ఆట ఆడుకున్నాడు. హరీష్ రెడ్డి పీలేరు నియోజకవర్గంలో కీలక పాత్ర వహించాడు. 22 ఎకరాల భూముల కబ్జా వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని ఆయనపై కేసు నమోదైంది. అతను మాజీ ఎమ్మెల్యే చింతల బావమరిది అయినప్పటికీ పెద్దిరెడ్డి చెప్పినట్లు చేసేవాడట. మదనపల్లిలో రైస్ మిల్ మాధవరెడ్డిది కీలక పాత్ర. ఇతనే మొత్తం రెవెన్యూ దందాలు నిర్వహించాడు. భూముల లిటిగేషన్లకు సంబంధించిన సమాచారమంతా ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ తేజ అతనికిచ్చేవారు. వాటి ఆధారంగా మొత్తం వ్యవహారం నడిపాడు. ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి, కరీముల్లా అనే కౌన్సిలర్, అక్కులప్ప అనే మాజీ జర్నలిస్టులు అతనికి సహకరించేవారు. అప్పట్లో పనిచేసిన డీఎస్పీలు రవి మనోహర్ చారి, కేశప్పలు వారికి పూర్తిగా సహకరించారు. చిత్తూరులో గతంలో పెద్దిరెడ్డి పీఆర్ఓగా పనిచేసి ప్రస్తుతం చిత్తూరులో కౌన్సిలర్గా ఉంటున్న హుసేన్ అలీషా మరియు పెద్దిరెడ్డిని గాడ్ఫాదర్గా కొలుస్తూ చిత్తూరులో దొంగ సంతకాలతో కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసి పెద్దిరెడ్డి మన్ననలు పొందిన బుల్లెట్ సురేష్లకు మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో హస్తం ఉన్నట్లు పోలీసు వర్గాలంటున్నాయి. అంతేకాకుండా గతంలో హిజ్రాలతో చంద్రబాబు శవయాత్ర, మహిళ అని కూడా చూడకుండా మాజీ మేయర్ హేమలతపై పోలీస్ జీప్ ఎక్కించడం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి పెద్దిరెడ్డి ద్వారా సుమారు 50 కోట్ల ఫైన్ విధింపచేయడం, ముఖ్యంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో హల్చల్ చేయడంతో సాక్షాత్తు చంద్రబాబే ఎన్నికల అధికారులకు బుల్లెట్ సురేష్పై ఫిర్యాదు చేయడం, ఇలా ఒక్కటేమిటి పెద్దిరెడ్డి అండదండలతో పేట్రేగిపోయిన సురేష్ ప్రస్తుతం వణికిపోతున్నాడట.
అందుకే బుల్లెట్ సురేష్ ఉన్న ఫలంగా పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నాడట. కానీ టీడీపీలోని ఇతని బాధితులంతా ఏకమై హైకమాండ్కు మొరపెట్టుకోవడంతో ఇతనిని టీడీపీ గేటు కూడా తాకనివ్వకూడదని హైకమాండ్ స్పష్టం చేసిందట. ఇక చేసేది లేక జనసేన తీర్థం పుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయగా అతన్ని పార్టీలో చేర్చుకుంటే పార్టీకి కష్టపడ్డ జనసేన క్యాడర్ ఇబ్బంది పడుతుందని జనసేన అధిష్టానం కూడా లైట్ తీసుకుంటుందట. సీఐలను దూషించిన కేసులోనో లేక కార్పొరేటర్ల ఫోర్జరీ కేసులోనో కటకటాలు లెక్కించాల్సి వస్తుందన్న భయంతో బిక్కుబిక్కుమంటున్న బుల్లెట్ సురేష్కు మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు నిద్ర పట్టనీయడం లేదట. ఇక ఏపీ డీసీఎల్లో కాంట్రాక్టర్ అయిన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ పోకల్ అశోక్ కుమార్ది మరో రకమైన పెత్తనం. ట్రాన్స్కో పెద్ద ఎత్తున దందాలకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. దీనిపైన విచారణ జరపాలని విద్యుత్ శాఖ మంత్రి అయిన గొట్టిపాటి రవికి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుపతిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు భూముల దందాల్లో కీలక పాత్ర పోషించాడట. అదేవిధంగా జనార్దన్ రెడ్డి అనే మాజీ ఉద్యోగి కూడా పెద్దిరెడ్డికి బినామీగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక అనంతపురం జిల్లాలో కూడా పెద్దిరెడ్డి బినామీలు భయపడిపోతున్నారట. మొత్తం మీద అటు బినామీలుగా ఉన్న వారితో పాటు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పెత్తనం చేసిన నేతలంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటో అని భయపడుతున్నారట. సిఐడి విచారణలో వీరి పాత్రకు సంబంధించి ఖచ్చితంగా భయపడే అవకాశం ఉందని అంటున్నారు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి నడిపించిన దందాలపై విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుండటంతో ఎప్పుడు ఏ ఉచ్చు బిగుసుకుంటుందోనని పెద్దిరెడ్డి టీం బిక్కుబిక్కుమంటూ గడుపుతోందట. For more videos like this, subscribe Big TV channel.